వెల్కమ్ బ్యాక్ ఉద్యోగ అన్వేషణ ఛానల్. 21 డిసెంబర్ 2023 ఎడిటోరియల్స్ చూద్దాము. భారతీయ కంపెనీలకు రష్యా ఎర్రతివాచి. రష్యా దేశము క్రిత సంవత్సరం నుండి ఆర్థిక ఆంక్షల వల్ల ఆర్థికంగా సంక్షోభాన్ని ఎదుర్కొంటుంది. దానికి గల కారణము రష్యా అనేది ఉక్రెయిన్ పైన చేసిన దాడి వల్ల కారణంగా ఆర్థిక సంక్షోభంలో ఉంది. దానికి గల కారణము అమెరికా అనేక ఆర్థిక ఆంక్షలు ఆ దేశం పైన పెట్టడం అనేది జరిగింది. దానివల్ల వివిధ కంపెనీలు వాళ్ళ యొక్క వాటాలను విత్డ్రా చేయడం అనేది వెనక్కి తీసుకోవడం జరుగుతుంది. అందులో భాగంగా ఈరోజు ఎడిటోరియల్ ఏమి ఇచ్చారో చూద్దాము. ఉక్రెయిన్ పైన నిరుడు ఫిబ్రవరిలో దాడికి దిగినప్పటి నుంచి రష్యా తీవ్ర ఆర్థిక ఆంక్షలను గురి అవుతుంది. ఆ క్రమంలో గత సెప్టెంబర్ నాటికి అమెరికా, ఐరోపా, జపాన్ చెందిన 1000 కంపెనీలు రష్యా నుంచి నిష్క్రమించాయి. వాటి స్థానంలో మాస్కోతో వ్యాపారాన్ని వృద్ధి చేసుకోవడానికి భారతీయ సంస్థలకు అపార అవకాశాలు ఉన్నాయి. అంటే మనకు అపారమైన అవకాశాలు ఉన్నాయని చెప్తున్నారు. ఉక్రెయిన్ పైన పోరుకు తెగబడిన తర్వాత పలు బ్యాంకులు, చమురు, మోటార్ వాహనాలు, టెక్నాలజీ సంస్థలు, కన్సల్టెన్సీలు రష్యా వీడాయి. మరో 1000 కంపెనీలు రష్యాలో తమ వ్యాపార కార్యకలాపాలను తగ్గించుకున్నాయి. పాశ్చాత్య దేశాలు మాస్కో పైన విధించిన ఆర్థిక ఆంక్షలే దీనికి కారణము. ఆయా కంపెనీలు నిష్క్రమించిన తర్వాత వాటి మార్కెట్ను చేజిక్కించుకోవడానికి పలు రష్యా సంస్థలు రంగంలోకి దిగాయి. చైనా సైతము ముందుకొచ్చింది. భారత్ కూడా దీనికి వరంగా మలుచుకోవాలని రష్యా కోరుతుంది. వచ్చే ఏడాది జూన్ 5, 8 తేదీల్లో సెయింట్ పీటర్స్బర్గ్ నగరంలో అంతర్జాతీయ సంస్థల వేదికగా సమావేశము SPIEF జరగనుంది. చూద్దాము. SPIEF అని ఇచ్చారు. SPIEF అబ్రివేషన్ చూడండి. S మీన్స్ సెయింట్ పీటర్స్బర్గ్ ఇంటర్నేషనల్ ఎకనామిక్ ఫోరమ్. ఇది యాక్చువల్లీ 1997 నుంచి ఈ దేశంలో ఎకనామిక్ ఇష్యూస్ గురించి ఈ దేశంలో రష్యాలో ఈ సమ్మిట్ అనేది జరుగుతూ ఉంటుంది. ఇందులో దాదాపుగా 120 కంట్రీల వరకు ఈ సమ్మిట్కి అటెండ్ అవుతూ ఉంటాయి. దాని గురించే సెయింట్ పీటర్స్బర్గ్ సమ్మిట్ గురించి ఇక్కడ చెప్పారు. ఈ సమావేశంలో వేదికగా భారతీయ కంపెనీలు తమ వ్యాపార అవకాశాలను సద్వినియోగం చేసుకోవాలని SPIEF డైరెక్టర్ అలెక్సీ వాల్కోవ్ పిలుపునిచ్చారు. భారత్, రష్యాలు స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందం కుదుర్చుకోవడానికి చర్చలు సైతం జరుపుతున్నాయి. అంటే ఫ్రీ ట్రేడ్ చేసుకోవడానికి చర్చలు చేస్తున్నారు అన్నట్టు. తమ దేశంలో దుకాణాలు తెరవడానికి భారతీయ రీటైలర్స్ తమను సంప్రదించాలని రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ ఇటీవల బ్రిక్స్ సమావేశంలో వెల్లడించారు. బ్రిక్స్ సమావేశంలో వ్లాదిమిర్ పుతిన్ ఆ దేశ యొక్క అధ్యక్షుడు చెప్పడం అనేది జరిగింది. భారత్కు చెందిన ఫార్మా, వినియోగ వస్తువుల తయారీ తదితర సంస్థలు ఇప్పటికే రష్యాలో కొత్త ప్రాజెక్టులను చేజిక్కించుకున్నాయి. కొన్ని ఇతర కంపెనీలు రష్యాతో కాంట్రాక్టులు కుదుర్చుకోవడానికి ఉవ్విళ్లూరుతున్నాయి. హైదరాబాద్కు చెందిన డాక్టర్ రెడ్డీస్ లేబొరేటరీస్ రష్యా మార్కెట్లో 40 రకాల మందులను విక్రయిస్తుంది. అక్కడ తన కార్యకలాపాలను మరింతగా విస్తరించుకోవడానికి ఆ సంస్థ సిద్ధంగా ఉంది. చెన్నైకి చెందిన మురుగునీటి ప్రక్షాళన సంస్థ VA టెక్ వాబాగ్ రష్యాలో యూనిట్ను తెరవడానికి ఈ ఏడాది జూన్లో కాంట్రాక్టు కుదుర్చుకుంది. పాశ్చాత్య దేశాలకు చెందిన పలు రంగాల కంపెనీలు రష్యా నుంచి నిష్క్రమించడంతో అక్కడి అవకాశాలను అందిపుచ్చుకోవడానికి ప్రయత్నిస్తున్నామని బటర్ సెయింట్స్ సంస్థ వెలువడించింది. అయితే పాశ్చాత్య దేశాలతో విస్తృతమైన వ్యాపారం చేసే భారతీయ కంపెనీలు మాత్రము ఆంక్షలను ధిక్కరించి రష్యాతో వ్యాపారం చేయడానికి వెనకాడుతున్నాయి. పాశ్చాత్య దేశాలతో పెద్దగా వ్యాపార సంబంధాలు లేని భారతీయ సంస్థలు రష్యాలో పాగా వేయడానికి ఉత్సుకత చూపుతున్నాయి. ఆంధ్రప్రదేశ్కు చెందిన
కాంటినెంటల్ కాఫీ సంస్థ సైతము రష్యాలో తమ విక్రయాలకు విస్తరించాలని భావిస్తుంది. ఆంక్షల వల్ల నేరుగా రష్యాకు ఎగుమతులు చేయలేకపోతున్న కొన్ని పాశ్చాత్య సంస్థలు తమ తరఫున కాంట్రాక్టులను పూర్తి చేయాలని భారతీయ కంపెనీలు కోరుతున్నాయి. భారత్ నుంచి శీతల పానీయాలు, డబ్బాల్లో నిల్వ చేసే ఆహారము, వంట సామాగ్రి, చేపలు, రొయ్యలు, బియ్యము వంటి వినియోగ వస్తువులను కొనడానికి తమ వ్యాపార సంస్థలకు రష్యాలో అతిపెద్ద చిల్లర వర్తక సంస్థ ఎక్స్5 గ్రూప్ను సంప్రదించింది. భారత్ నుంచి రష్యాకు ఐటీ, హార్డ్వేర్, ఆటోమేటిక్ విడిభాగాలు, టెలికాం సాధనాలు, రవాణా సామాగ్రి, వస్త్రాలు, సూక్ష్మ, చిన్న, మధ్యతరహా పరిశ్రమలు, ఎంఎస్ఎంఈ ఉత్పత్తులను ఎగుమతి చేయడానికి మంచి అవకాశాలున్నాయి. రవాణాదారి, నిర్మాణ సామాగ్రి, రసాయనాలకు రష్యాలో మంచి గిరాకీ ఉంది. భారత్ నుంచి మొత్తము 500 రకాల వస్తువులను రష్యాకు ఎగుమతి చేయవచ్చని మార్కెట్ వర్గాలు చెబుతున్నాయి. పాశ్చాత్య దేశాల ఆంక్షల దరిమిలా రిలయన్స్ వంటి సంస్థలు రష్యా నుంచి భారీ తగ్గింపు ధరలపైన చమురులు కొంటున్నాయి. రష్యా చమురుకు మొదట్లో రూపాయల్లో భారత్ చెల్లింపులు జరిపింది. తన వద్ద పెద్ద మొత్తమున పేరుకుపోయిన రూపాయల నిల్వలను ఏం చేసుకోవాలో మాస్కోకి తెలియడం లేదు. రూపాయలు బదులు చైనీస్ యువాన్లలో చెల్లించాలని రష్యా కోరుతున్న భారత్ అందుకు అంగీకరించలేదు. యువాన్ల బదులుగా యుఏఈ దిర్హాములు, అమెరికా డాలర్లతో చెల్లింపులు జరుపుతామని రష్యాతో వ్యాపారాన్ని వృద్ధి చేసుకోవడం ద్వారా వాణిజ్య లోటును భారత్కు తగ్గించుకోవచ్చు.